ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. మేడారంలో ఇవాళ మంత్రివర్గ సమావేశం జరగనుంది. మున్సిపల్ ఎన్నికలు సహా కీలక అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. అత్యద్భుతంగా చేపట్టిన మేడారం ఆలయ అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మల ఆలయం విద్యుత్ దీప కాంతులతో శోభాయమానమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లతో మేడారం పరిసరాలు దేదీప్యమానమయ్యాయి. ఆలయ అభివృద్ధి పనులు పూర్తి కావడంతో ప్రారంభోత్సవం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మేడారానికి విచ్చేస్తున్నారు. మహాజాతరకు తరలివచ్చే భక్తులకు తోపులాటలు లేకుండా గద్దెలు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఆ మేరకు అభివృద్ధి పనులు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఏడాది సెప్టెంబర్ 23న శ్రీకారం చుట్టారు. ఆలయ నమూనాను డిజిటల్ తెరపై ఆవిష్కరించారు. రాతి కట్టడాలతో 100 ఏళ్లైనా చెక్కు చెదరని రీతిలో 46 పిల్లర్లతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రాకార నిర్మాణం చేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కలు పలుమార్లు అధికారులతో సమీక్షలు చేసి 101 కోట్లతో చేపట్టిన పనులను పరుగులెత్తించారు. ఆదివాసీ సంప్రదాయాలకు ఏమాత్రం భంగం కలగని రీతిలో ఆలయాన్ని రాతి కట్టడాలతో పునర్నిర్మించారు. 4000 టన్నుల గ్రానైట్ శిలలపై ఆదివాసీ చరిత్ర సంస్కృతి తెలియచేసి 7000 చిత్రాలను చెక్కించి అద్భుతంగా ఆలయాన్ని నిర్మించారు. ఆదివాసీల మూలాలను, చరిత్రను కళ్లకు కట్టినట్లుగా నిర్మాణాలు చేసి తక్కువ సమయంలోనే పూర్తి చేశారు. మేడారం వనదేవతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత భక్తి విశ్వాసాలు చూపిస్తారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వనదేవతలను దర్శించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను నిర్వహించి అధికారం చేపట్టారు. ఈసారి మేడారంలో కేబినెట్ భేటీ కావడం మరో ప్రత్యేకత. హైదరాబాద్ వెలుపల తొలిసారిగా మేడారంలో ముఖ్యమంత్రి సారథ్యంలో మంత్రివర్గం సమావేశమవుతోంది. మున్సిపల్ ఎన్నికలు, గోదావరి పుష్కరాలపైన కేబినెట్ కీలకంగా చర్చించనుంది. మేడారం అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని ప్రజలకు తెలిసేలా మరిన్ని పనులకు అనుమతించే సూచనలు ఉన్నాయి. పొట్లపూర్ ఎత్తిపోతలకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రులు, ఉన్నతాధికారులంతా మేడారానికి రానుండడంతో వనదేవతల చెంత కోలాహలం నెలకొననుంది. ముఖ్యమంత్రి ఖమ్మం నుంచి నేరుగా సాయంత్రం 4 గంటలకు మేడారానికి చేరుకుని తొలుత అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. అనంతరం హరిత హోటల్లో కేబినెట్ సమావేశమవుతుంది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. హరిత హోటల్ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రికి ఆహ్వానం పలుకుతూ బ్యానర్లు, ఫ్లెక్సీలను పార్టీ నేతలు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 6:30 తర్వాత మేడారం అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అనంతరం హెలికాప్టర్లో హైదరాబాద్కు వెళతారు. చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు ఇవాళ ఈ రకంగా కట్టుకున్న తర్వాత మొదటి జాతర మనం నిర్వహించుకుంటున్నాం. మరి సీఎం గారు, మంత్రులందరూ కూడా 4:30-5 గంటల లోపు ఇక్కడ ల్యాండ్ అయితే ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న కొన్ని పనులను పరిశీలించి అనంతరం క్యాబినెట్ నిర్వహించుకొని తర్వాత మరి ఏదైతే మన ప్రాంత సాంస్కృతిక కార్యక్రమాలు, డోళ్లు కానీ, అదేవిధంగా డ్యాన్సులు కానీ, కోయ డ్యాన్స్ కానీ, ఇట్లా ఇవన్నీ కూడా ఐటీడీఏ వారి ఆధ్వర్యంలో మనం ఏర్పాటు చేస్తున్నాం. గుడి పక్కనే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అనంతరం ఇక్కడ భోజనం కూడా చేసి ఇక్కడే బస చేస్తారు. తెల్లారి పొద్దున్నే 6:30-7 గంటల మధ్య గుడి ప్రారంభోత్సవం చేసుకొని దర్శనం చేసుకొని సమ్మక్క సారలమ్మను సీఎం గారు, ఇతర మంత్రులు, ఇతర సోదరులందరూ కూడా తిరుగు ప్రయాణం జరుగుతుంది. ముఖ్యమంత్రి, మంత్రులకు ఘనమైన ఆతిథ్యమిచ్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివాసీ రుచులతో ఘుమఘుమలాడే వంటకాలను అతిథుల కోసం సిద్ధం చేస్తున్నారు. ఈ భోజనం మెనూలో ఇప్ప పువ్వు లడ్డు, ఇప్ప పువ్వు ఛాయ, కర్కాయ ఛాయ, బొంగు చికెను, గోదావరి చేపలు అన్నీ ఇక్కడ ములుగు ప్రాంతంలో దొరికినాయి. మా ఇళ్లల్లో మా ఏనుగుల అంటే చిక్కుడుగాయలు దొరుకుతాయి. ఆ చిక్కుడుగాయ కూర ఇవే పెడుతున్నాం. ఎక్కడ హైదరాబాదు, హన్మకొండ ఫుడ్ కాదు మేము పెట్టేది. మా ముఖ్యమంత్రి గారికి, మన మంత్రులకు మా ఆదివాసీ రుచులు పెడుతున్నాం. కాబట్టి అందరూ ఏదున్నా కూడా స్వీకరిస్తారని మేము భావిస్తూ ఉన్నాం. మేము ఇచ్చే ఆహారం ప్రాచీన ఆదివాసీ ఆహారం, ఇది ఆరోగ్యాన్ని ఇచ్చేది. కాబట్టి నేను కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇప్ప పువ్వు ఛాయ్ తాగలే.
ఇప్పపు ఛాయ కర్కా ఛాయ్ 2 తాగిన సూపర్గా చేసిండ్రు మా వాళ్ళు. కాబట్టి రాహుల్ గాంధీ గారికి చేసిన బొంగు చికెన్ మెను ఇప్పుడు ఆయన పిల్లగాడ ఇప్పుడు బొంగు చికెన్ ఇక్కడ చేయడానికి వస్తున్నాడు. చాలా సంతోషం. మన జీవితంలో మన ఊర్లలో రొటీన్గా చేసుకునే మెను ఈసారి వీళ్ళకి అతిథులకు కూడా పెడతా ఉన్నాం. ముఖ్యమంత్రి మంత్రులు రాక సందర్భంగా మేడారంలో పోలీసు అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలు ఎగురవేయరాదని ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు రద్దీ దృష్ట్యా మేడారం మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.